పడుతున్నాను. అంతేకాకుండా 92 ఎకరాలు కాకుండా మీరు చేస్తున్నటువంటి దాన్ని ఆహ్వానిస్తాను, కానీ ఆలోచన మాత్రము సరి చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. చిన్న ఏరియా అయిపోతుంది 92 ఎకరాలు అనేది. వి కెనాట్ బ్రింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్. చాలా అగ్రెసివ్ గా పోతున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి కర్ణాటకను గమనిస్తే కేఐడిబి వాళ్ళు అక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్ అన్ని అయిపోయినాయి. మోరోవర్ ద వాల్యూ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ ఓవర్ దేర్. Where the industries, if at all thinking of putting up new industry, కొత్త పరిశ్రమలను తీసుకురావాలంటే అదర్వైజ్ ద ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ థింకింగ్ ఫర్ ద ఎక్స్పాన్షన్, ఏదైతే మళ్ళీ అభివృద్ధి చేయాలా పెంచుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, దే ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ కర్ణాటక టు మహారాష్ట్ర. అక్కడ కూడా ల్యాండ్ వాల్యూ కంపేర్ చేస్తే మనకు వి హావ్ అబండెంట్ ల్యాండ్, వి హావ్ ఎక్సలెంట్ కనెక్టివిటీ. నౌడేస్ ద కనెక్టివిటీ హాస్ ఇంప్రూవ్డ్ లైక్ ఎనీథింగ్. యాక్సెస్ కంట్రోల్, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. అదే రకంగా జమ్మల్ ముదనూరు నుంచి కొడికొండ చెక్ పోస్ట్ హైవే వస్తుంది. వీటన్నిటిని వాడుకుంటూ మా వంతుగా కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి, దీనికి భిన్నమైనటువంటి నియోజకవర్గాల్లో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. జిల్లా కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నారు, ఒక ఎమ్మెల్యేగా మా ముఖ్యమంత్రిని ఓట్ చేస్తారో భగవంతునికి తెలియాల, ఏ ఇండస్ట్రీస్ వస్తాయో ఎవరికి లీవ్ చేయగలుగుతారో మీరు. Moreover, when I asked them for the pricing, they are quoting 64 lakhs per acre, which is more impractical. వాస్తవానికి దగ్గరగా ఎక్కడ లేదమ్మా ఇది. We have to cut down the prices. Unless we cut down the prices, the companies will not bloody. రావు కూడా వాస్తవం ఊర్లేదు. మన దగ్గరికి ఎందుకు రావాలమ్మా? 140 కిలోమీటర్ల దూరం. ఇది కరెక్ట్ కాదు. ఈ కూటమి ప్రభుత్వ విధానం, అదే రకంగా భారత ప్రభుత్వ విధానం కూడా మాకు స్పష్టత ఉంది. డౌన్ ద లైన్ మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తీసుకోవడంలో మా పాత్ర మీద మాకు స్పష్టత ఉంటే చాలు. రెండవది ఏమంటే, ఇందాక చేనేత రంగాలకు చెందినటువంటి వాళ్ళు ఒక గ్రీవెన్స్ చెప్తున్నారు. ఒక చిన్న సజెషన్ ఏమంటే, 9-14 మధ్యన కూడా నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. ఆ రోజుల్లో ఏ రకంగా అయితే ఒక రేషన్ షాప్ లో బియ్యం ఇచ్చేవాళ్ళు సబ్సిడైజ్ రైస్, అదే స్థాయిలో సబ్సిడైజ్ యాగ్ ఇచ్చేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం. కాకుండా మా నియోజకవర్గం నుంచి వెనుకబడిన ప్రాంతం, వ్యవసాయ రంగమే ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాంతం. కాకపోతే భిన్నమైనటువంటి ఆలోచనలో నేను ఒక కేసు స్టడీ కింద మా కాన్స్టిట్యూన్సీని చెప్తాను. 9-14 మధ్యన మా నరసింహస్వామి ఆదాయము 80 లక్షలు ఉండేది. దాన్ని క్యాంపెయినింగ్ మోడ్ లో తీసుకువేసి మీడియా ద్వారా ప్రాచుర్యం కల్పించిన తర్వాత ఆఫ్టర్ 3 years మేము 10 కోట్లు రీచ్ అయ్యాం. మొన్న మా యువ నాయకులు, ఇప్పటి మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు యువకుల పాదయాత్ర చేసే సందర్భంగా కూడా వీ హావ్ ఇన్సిస్టెడ్ ఫర్ ద టెంపుల్ టూరిజం సర్క్యూట్. ఆ దిశగా మేము అడుగులేయబోతున్నాం. అదే రకంగా ఇండస్ట్రియల్ పాలసీలో కూడా ఏపీఐసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తుంది. లెట్ us be practical, వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేస్తాం.